మానసిక వేదనను ఎక్కువగా అనుభవించే టాప్ 5 రాశులు ఇవే. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు చాలా సెన్సిటివ్ గా ఉండటం లేదా చాలా త్వరగా నమ్మే ధోరణి కారణంగా ఎక్కువగా బాధపడుతుంటారు. ప్రేమలో విఫలమైనప్పుడు, అంచనాలు నెరవేరనప్పుడు చాలా శోభను అనుభవిస్తారు. ఇలా బాధపడేది ఏ రాశుల వారో చూద్దాం. మీన రాశి. మీన రాశి వారు బేషరతుగా ప్రేమిస్తారు. ఇతరులను సులభంగా నమ్ముతారు. ఈ ఆదర్శవాద స్వభావం వారిని నిర్లక్ష్యంగా చేస్తుంది. వారు దాతృత్వాన్ని చాటే వ్యక్తులతో ప్రేమలో పడతారు. సంఘర్షణకు భయపడి వారు సత్యాన్ని అంగీకరించి ముందుకు సాగడానికి ముందుగా చాలా కాలం దానిని భరించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు శ్రద్ధగలవారు, ఇతరుల అవసరాల పట్ల శ్రద్ధగలవారు. ప్రేమలో పూర్తిగా పెట్టుబడి పెట్టారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించినప్పుడు వారు బాధపడతారు. వారు నష్టపోతామనే భయంతో అనుచిత సంబంధాలలో కొనసాగుతారు. ఇది వారి ఆత్మవిశ్వాసం మరియు భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు గాఢంగా ప్రేమిస్తారు. బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరుచుకుంటారు. నమ్మకం పోయినప్పుడు చాలా బాధపడతారు. క్షమించరాని అసమర్థత వారిని మరింత బాధాకరంగా మారుస్తుంది. కన్య రాశి. కన్య రాశి వారు నిజాయితీతో సంబంధాలను ఏర్పరుచుకుంటారు, కానీ అతిగా ఆలోచించడం, పరిపూర్ణత కారణంగా నిరాశ చెందుతారు. వారు తమను తాము నిందించుకుంటూ బాధపడుతుంటారు. తుల రాశి. తుల రాశి వారు సామరస్యాన్ని, ఐక్యతను విలువైనదిగా భావిస్తారు. వారు గొడవ పడటానికి ఇష్టపడరు, దీంతో మరింత రాజీ పడతారు. సంబంధం సంతృప్తికరంగా లేనప్పుడు తమలో తామే బాధపడటం లాంటివి చేస్తుంటారు. అలానే సంబంధాలని వదులుకోవడానికి కూడా ఇష్టపడరు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.